హై ఆల్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ నా 61st డే ఆఫ్ ఫిట్నెస్ ఛాలెంజ్ అనమాట. నేను 60 డేస్ ఒక్కరోజు కూడా స్కిప్ చేయకుండా ఎయిదర్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కానీ కొన్ని ఒక జస్ట్ 5 minutes ఆఫ్ వార్మప్స్ లాంటి ఎక్సర్సైజెస్తో కానీ సమ్హౌ ఐ మేనేజ్డ్ టు కన్సిస్టెంట్లీ డూ ద వర్కౌట్స్ రొటీన్ అనమాట ఫర్ 60 days. దేనికోసం వెయిట్ చేస్తున్నారు మీరందరూ? దేనికోసం వెయిట్ చేయొద్దండి. నా వీడియో చూస్తున్న వారు ఎవరైనా సరే అట్లీస్ట్ నా 61st డే ఆఫ్ ఫిట్నెస్ ఛాలెంజ్ వీడియో చూసైనా సరే కొద్దిగా మోటివేషన్ తెచ్చుకొని, కొద్దిగా ఇన్స్పిరేషన్ తెచ్చుకొని మీ బాడీ ఫిజికల్ ఫిట్నెస్ పైన, మీ హెల్తీ లైఫ్ స్టైల్ చేంజెస్ పట్ల కొద్దిగా అలర్ట్ అవుతారని కోరుకుంటూ ఉన్నాను. యా, బయట ఎంత పెద్ద వర్షం పడుతుందో తెలుసా? నేను జస్ట్ మా పిల్లల్ని తైక్వాండో దగ్గర అలా డ్రాప్ చేసి వచ్చాను. నాకెందుకో పెద్ద వర్షం పడుతుందేమో, బట్ ఆల్ ఆఫ్ సడన్ పాసింగ్ క్లౌడ్స్ లాగా కూడా అలా వెళ్ళిపోతాయి కదా మేఘాలు ఒక్కొక్కసారి. అలా పడదేమో పడుతుందేమో అన్న డైలమాలో ఇంటికి వచ్చాను. అంతే, ఎంత పెద్ద వర్షం స్టార్ట్ అయిందో. తర్వాత సార్ మెసేజ్ కూడా పెట్టారు, ఈరోజు హాలిడే అని చెప్పి, డ్యూ టు రెయిన్ అని చెప్పి. నేను అప్పుడు అంత పెద్ద వర్షంలో నేను వెళ్ళలేను, బట్ పిల్లలు అలా తడిచిపోతూ అక్కడే ఉంటారేమో అని ఒక టెన్షను. సో దిస్ ఈజ్ మై సిచ్యుయేషన్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. ఇంకా ఈ వర్షం గురించి నాకు కొంత అవినాభావ సంబంధాలు చాలానే ఉన్నాయన్నమాట. అవి చెప్పుకుంటూ పోతే ఒక పెద్ద లిస్ట్ అవుతుంది. ఒకటి రెండు చెప్తాను. నేను పీజీలో ఉన్నప్పుడు బెంగళూరులో వెదర్ ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. కుండపోత వర్షం అంటారు కదా, సమ్ టైమ్స్ ఇట్ పోర్స్ లైక్ ఎనీథింగ్ అనమాట, ఎస్పెషల్లీ డ్యూరింగ్ ఈవినింగ్స్. సో ఈవినింగ్స్ బెంగళూరులో అందరూ వారి షిఫ్ట్ టైమింగ్స్ ఏ టైమింగ్స్ అయినా సరే వాళ్ళు ఎర్లీగా ఇల్లు చేరుకునేలాగా ప్లాన్ చేసుకుంటారు అనమాట. ఇంటికి వెళ్ళాక మళ్ళీ కనెక్ట్ బ్యాక్ చేసుకుంటారు. సో అక్కడ ఎప్పుడైతే నేను ఏ రోజైతే బట్టలు పిండి వాష్ చేసి ఆరేస్తానో ఆ రోజు అదేంటో మరి మధ్యాహ్నం ఎండగా ఉన్నా కూడా ఆల్ ఆఫ్ సడన్ మబ్బులు పట్టేసి వర్షం పడేది. మా ఫ్రెండ్స్ అయితే టీస్ చేసేవారు, ఈరోజు నువ్వు బట్టలు పిండావా, ఇంకా అంతే, ఇంకా వర్షం పడుతుంది చూడు ఈరోజు అని. సో అలా ఉండేదన్నమాట. తర్వాత నేను వెదర్ రిపోర్ట్ చూసి వాష్ చేసేదాన్ని అనమాట. అదేంటో వెదర్ రిపోర్ట్లో ఈరోజు టుడే ఇట్ విల్ బి వెరీ సన్నీ అని ఉంటుంది, అయినా కూడా నేను వాష్ చేశానంటే వర్షం పడేదన్నమాట. సో ఈరోజు కూడా నేను మొత్తం వరలక్ష్మి వ్రతం అంతా అయిపోయి ఇంటికి గెస్ట్లు వచ్చి రిలేటివ్స్ వచ్చి, సో ఇలా అంతా ఉండి కొంచెం ఇల్లు అంతా డీప్ క్లీన్ చేసుకుందామని చెప్పి బెడ్షీట్స్ వాష్ చేశాను. అలా పైన ఆరేసి వచ్చాను. ఎన్ని రౌండ్స్ ఆఫ్ వర్షం పడిందో లెక్కే లేదు, 3-4 రౌండ్స్ పడి ఉంటుంది. సో అవి అన్నీ మొత్తం తడిచిపోయాను అనమాట. అదనమాట వర్షంతో. బట్ బట్టలదేముందండి, బెడ్షీట్స్దేముంది, ఆరిపోతాయి. బట్ కోట్లాది మంది రైతన్నలు, భూమి తల్లి, నేల తల్లి అలా నోరు తెరుచుకొని, నోరు ఎల్లబెట్టుకొని 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంది ఈ వాన చినుకుల కోసము, ఈ వర్షపు తడి కోసము. సో భూములు నానాలి, రైతన్నలు భూములు దుక్కి దున్నాలి, విత్తనం వేయాలి, పంట బాగా సమృద్ధిగా చేతికి అందాలి. యా, దట్స్ ఆల్ అబౌట్ రెయిన్. ఇంకా ఇలా వర్షం పడేటప్పుడు నాకు ఒక్కొక్కసారి అలా కార్లో కానీ అలా క్లోజ్డ్ వెహికల్స్లో కొద్దిగా లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలి అలా అనిపిస్తుంది అనమాట. బట్ ఇవాళ రేపు వర్షం పడేటప్పుడు జర్నీస్ అంటేనే భయం వేస్తుంది. నాకు జనరల్గా కార్ జర్నీ అంత పడదు. నేను నిన్న కూడా మ్యారేజ్కి వెళ్ళేటప్పుడు నేను మా హస్బెండ్కి చెప్పానమాట, బెటర్ ఒక ఆటో కొనుక్కుందామా, నాకు కార్ జర్నీ పడదు, కార్ ఎక్కి కూర్చోగానే వామిటింగ్ సెన్సేషన్ స్టార్ట్ అయిపోతుంది. ఆటో అయితే హ్యాపీగా బయట గాలి లోపలికి గాలి బయటికి అలా వెళ్తూ బాగా కొంచెము జర్నీ సాఫీగా ఉంటుందేమో, ఆటో కొనుక్కుందాం అని చెప్పి మా ఆయన నాకు నా సైడ్ ఒక లుక్ ఇలా ఇచ్చారనమాట. యా, దట్స్ ఆల్ ఆన్ ఏ ఫన్నీ నోట్, ఫన్ సైడ్ నోట్, కామెడీ సెన్స్లో టాక్ అంతా. ఐ ఫీల్ యూ ఆల్ ఎంజాయ్ దిస్ కైండ్ ఆఫ్ టాక్. సో నేను ఈ ఎక్సర్సైజెస్ రొటీన్, ఈ వార్మప్స్ రొటీన్ గురించి మాట్లాడాలనుకుంటే, ఆడవాళ్ళు ఎస్పెషల్లీ ఉమెన్ చాలా వరకు మన హెల్త్ని ఎంత నిర్లక్ష్యం చేస్తామంటే, ప్రతిదీ ప్రియారిటీయే ఇంట్లో. మనకి ప్రతి ఒక్కరి హెల్త్ ప్రియారిటీయే, పిల్లల విషయాలంతా ప్రియారిటీయే. వెన్ ఇట్ కమ్స్ టు అవర్ హెల్త్, మన పర్సనల్గా మన హెల్త్ గురించి వచ్చేటప్పటికి వీ డోంట్ కేర్ మచ్ అనమాట.
వి గివ్ లీస్ట్ ప్రియారిటీ. ఇంకా కొంతమందికి సెల్ఫ్ లవ్ అంటే అదొక సెల్ఫిష్ లాగా ఫీల్ అవుతారనమాట. సెల్ఫ్ లవ్ ఈజ్ నాట్ సెల్ఫిష్. సెల్ఫ్ లవ్ ఈజ్ నాట్ అట్ ఆల్ సెల్ఫిష్. ఎందుకనంటే ఎవరైతే ఎవరిని వారు ప్రేమించుకుంటారో వారి హ్యాపీ హార్మోన్స్ మీద వర్క్ చేసుకోగలుగుతారు ఆటోమేటిక్గా. సో విమెన్ ఎస్పెషల్లీ ఏ ఫ్యామిలీలో అయినా ఆడవాళ్ళు హెల్దీగా ఉంటే మూలస్తంభాలు కదా ఆడవాళ్ళు. ఒప్పుకుంటారా లేదా జెంట్స్ చెప్పండి? ఒప్పుకోవాల్సిందే, తప్పదు. ఆడవాళ్ళు ఎప్పటికైనా ఇంటికి మూలస్తంభాలు లాంటి వారు స్ట్రాంగ్గా ఉంటే మొత్తం హోల్ ఫ్యామిలీ స్ట్రాంగ్గా ఉంటుంది. ఎప్పుడైతే ఏ ఇంట్లో అయితే ఆడవారు హెల్దీగా లేకుండా ఫ్రీక్వెంట్గా సిక్ అవుతూ ఇలా అన్హెల్దీగా ఉంటూ మోనోటోనస్ లైఫ్ స్టైల్ ఉంటూ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఫాలో అవుతూ ఉంటారో వారి ఫ్యామిలీలో కూడా మొత్తం ఇలాంటి అన్హెల్దీ హ్యాబిట్సే రన్ అవుతూ వెళ్తాయన్నమాట జనరేషన్స్ టుగెదర్. సో ఆడవాళ్ళు హ్యాపీగా ఉండండి, హెల్దీగా ఉండండి, మీ ఫిజికల్ ఫిట్నెస్ పైన వర్క్ చేసుకోండి. ఇప్పుడు కొంతమంది ఇదంతా ఎందుకు చేయాలి అని ఇంకా క్వశ్చన్ మార్క్ ఫేస్లోనే ఉంటారనమాట. ఎందుకు చేయాలి అని అంటే మన మెటబాలిజము ఇవాళ రేపు వచ్చేటువంటి క్యాన్సర్స్, ఆల్ ఆఫ్ సడన్ హార్ట్ అటాక్స్, ఆల్ ఆఫ్ సడన్ బ్రెయిన్ స్ట్రోక్స్ ఇవన్నీ రాకుండా జాగ్రత్త పడడం ఇంపార్టెంటే కదా. ఇవాళ మనము హెల్దీగా ఉంటే మనొక్కరి హెల్తే కాదు, మన పిల్లల హెల్త్ని చూసుకోగలము, వారి పుట్టే పిల్లల్ని చూసుకోగలము. ఇదంతా ఎప్పుడు సాధ్యమవుతుంది? వెన్ వీఆర్ హెల్తీ కదా. ఇంకా చాలామంది ఆడవాళ్ళు ఏమనుకుంటూ ఉంటారు తెలుసా, పిల్లలు వాళ్ళ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత చూసుకుంటాము, వారి పెళ్ళిళ్ళు అయ్యాక చూసుకుంటాము, వారికి ఒకరు ఇద్దరు పిల్లలు పుట్టాక చూసుకుంటాము, ఇలా టైం పాస్ చేస్తూ ఉంటారనమాట. వారి హెల్త్కి వారు లీస్ట్ ప్రియారిటీ ఇస్తూ. సో ఇలా పిల్లల ఎడ్యుకేషన్ అయిపోయి వారికి పెళ్ళిళ్ళు అయిపోయి వారికి పిల్లలు పుట్టే టైంకి మనకు 1 by 1 హెల్త్ ఇష్యూస్ రావడము స్టార్ట్ అయిపోతుందన్నమాట. అప్పుడు ఇంకా ఎక్కడుంది టైం మన హెల్త్ పైన కేటాయించుకోవడానికి? సో అంత స్టేజ్ వరకు, అంత ఏజ్ వరకు వెయిట్ చేయకుండా మనము ఎర్లీగా మన హెల్త్ లైఫ్ స్టైల్ పట్ల కొద్దిగా చేంజెస్ చేసుకున్నామనంటే లేటర్ వీ డోంట్ నీడ్ టు రిగ్రెట్ అనమాట. మనము ఆ రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సిన అవసరం ఎట్టి పరిస్థితుల్లో రాకుండా ఉంటుంది. ఇంకా రీసెంట్గా నేను నిన్న డిస్కస్ చేశాను కదా, ఒక బాబు లైక్ ఐఫోన్ రిలేటెడ్ సమ్ ఇష్యూ వల్ల తను బ్లాక్మెయిల్ చేసి లైక్ హీస్ గోన్ జంప్ ఫ్రమ్ ఆ లోయలో నుండి జంప్ చేయడానికి ట్రై చేస్తాను, నేను దూకేస్తానని చెప్పి భయపడించి వేర్ హిస్ పేరెంట్స్ ఆల్సో లాస్ దేర్ లైఫ్స్ అని. సో ఇవాళ రేపు చాలామంది పిల్లలకి కానీ అడల్ట్స్కి కానీ ఈవెన్ పెద్దవాళ్ళకి కూడా మెంటల్ హెల్త్, మెంటల్ స్ట్రెంగ్త్, ఎమోషనల్ బ్యాలెన్స్ అన్నది చాలా వరకు తగ్గిపోతూ వస్తుందన్నమాట. అది ఎందుకు తగ్గిపోతుందంటే ఏమో తగ్గిపోతూ వస్తుంది. మనము ఎప్పుడైతే ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉన్నామనుకోండి, మనము మెంటల్గా స్ట్రాంగ్గా ఉండగలము. ఎప్పుడైతే మనం మెంటల్గా స్ట్రాంగ్గా ఉండగలమో అప్పుడు మనము ఫిజికల్గా కూడా స్ట్రాంగ్గా ఉండగలము. ఇదంతా ఇంటర్లింక్డ్ అనమాట. మనము బోత్ ఓవరాల్గా మన ఫిజికల్ హెల్త్, మన మెంటల్ హెల్త్ స్ట్రాంగ్గా ఉండాలి అని అంటే మనము హెల్తీ లైఫ్ స్టైల్ చేంజెస్ అన్నది తప్పనిసరిగా చేసుకోవాలి మన లైఫ్ స్టైల్లో. అవేంటివి అంటే హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్, ఇంకా ఒక 1 hour ఆఫ్ ఎక్సర్సైజెస్ కానీ వాకింగ్ కానీ ఏదైనా సరే, సమ్ సార్ట్ ఆఫ్ మూమెంట్ టు ద బాడీ, సమ్ సార్ట్ ఆఫ్ స్ట్రెచెస్ టు ద బాడీ కంపల్సరీ చేసుకోవడము, ఇంకా అడిక్వేట్ వాటర్ ఇంటేక్ ఉండేలాగా చూసుకోవడము, ఇంకా ప్రాపర్ 8 hours అన్డిస్టర్బ్డ్ స్లీప్ ఉండేలాగా చూసుకోవడము. నా కేసులోనే చూసుకుంటే నాకు జస్ట్ ఒక 2 days నా రొటీన్లో కొద్దిగా డిస్టర్బెన్స్ వచ్చిందనమాట. అంటే నా డైలీ నేను ఏవైతే పనులు చేస్తానో అవి కాకుండా కొద్దిగా భిన్నమైనటువంటి రొటీన్లోకి వెళ్ళిపోయాను కదా ఒక 2 days. అప్పుడే నాకు డిఫరెన్స్ అనేది నా బాడీ చూపిస్తుందన్నమాట. బికాస్ ఐ ఫాల్ ఇన్ దాట్ సార్ట్ ఆఫ్ మెటబాలిజం. సో నా బాడీ మెటబాలిజమే అది. నేను ఒక రొటీన్ నుంచి కొద్దిగా డివియేట్ అయినా కూడా ఐ సీ ద ఇమ్మీడియట్ రిజల్ట్ అనమాట.
సో నాకు కొద్దిగా స్లీప్ డిస్టర్బెన్స్ అయింది ఒక 2 డేస్ నుండి. ఆ స్లీప్ డిస్టర్బెన్సెస్ రిజల్ట్ కూడా నా బాడీ మీద ఇంపాక్ట్ చూపిస్తోందనమాట. సో ఐఎమ్ ట్రయింగ్ హార్డ్ టు గెట్ బ్యాక్ ఇన్ టు మై రొటీన్. ఇంకా నా బాడీ ఇవాళ చాలా మొరాయించిందనమాట. నేను చెయ్యను, నేను ఎక్సర్సైజెస్కి రాను అని. నేను వదిలేస్తానా, దగ్గరుండి లాక్కెళ్ళి మరీ చేయించాను ఎక్సర్సైజెస్. అది నా మెంటల్ స్ట్రెంగ్త్ అనమాట. బికాస్ ఐ ఫిక్స్డ్ ఇట్ హియర్ ఇన్ మై బ్రెయిన్ దట్ ఐ విల్ మేక్ మై బాడీ టు వర్కౌట్ డైలీ అంటిల్ అన్లెస్ ఏదో ఇంకా బలవంతంగా నన్ను స్ట్రాంగ్గా ఇవాళ ఇంకా నువ్వు చెయ్యలేవు అన్న ఏదైనా ప్రాబ్లం వస్తే తప్పితే ఐ ట్యూన్డ్ మై బ్రెయిన్ ఇన్ సచ్ ఎ వే. సో నేను లాక్కెళ్ళి ఇవాళ నా 1/2 అవర్ వర్కౌట్ రొటీన్ అయితే చేంజ్ చేశాను అనమాట. ఎందుకంటే ఆల్రెడీ 2 డేస్ డివేట్ అయిపోయాను. ఇవాళ 3rd డే కూడా నేను డివేట్ అయిపోయానంటే ఇంకా అంతే, ఇంకా నా బాడీ మళ్ళీ నా కంట్రోల్లోకి రావడానికి చాలా టైం తీసుకుంటుంది. సో ఐ డోంట్ వాంట్ టు లెట్ దట్ హ్యాపెన్. సో అలా అనమాట. ఇంకా ఇవాళ రేపు పిల్లలకి ఎందుకో మరి మెంటల్ స్ట్రెంగ్త్ అన్నది లేకోకుండా అయిపోయింది. బాడీ ఫిజికల్గా వీక్ అయిపోయారు. ఇప్పుడు మన జనరేషన్లో అంటే 90s కిడ్స్కి ఉన్నటువంటి ఆ బాడీ స్ట్రెంగ్త్ కానీ, ఎన్ని ఆటలు ఆడేవాళ్ళము, ఎన్ని దెబ్బలు తినేవాళ్ళము, ఎన్ని ఓటములు చూసింటాము. మేమైతే నేను, మా తమ్ముడు, మేము నివసించేటువంటి చుట్టుపక్కల ఏరియాస్లో ఉన్నటువంటి మా ఫ్రెండ్స్ అందరం కలిసి చింత చెట్లు ఉండేవి అనమాట మా చుట్టుపక్కల. కలం దొడ్లు అని అంటారు. కలంలోకి వెళ్ళి చింత చెట్లు ఎక్కేవాళ్ళము, చింతకాయలు కోసేవారము, చింతాకు కోసేవారము, చెట్టు చిటారి కొమ్మకి వెళ్ళేవారము. ఇంకా కొన్ని రకాలైనటువంటి గేమ్స్ ఆడేటప్పుడు, హైడ్ అండ్ సీక్ ఇలాంటివి ఆడేటప్పుడు చెట్టు ఎక్కి దాచిపెట్టుకుండేవారం అనమాట, కొమ్మల గుబురుగా ఉన్నటువంటి కొమ్మల చాటున. సో అది ఇవాళ రేపు చెట్లు ఎక్కడం పక్కన పెట్టండి, అసలు పిల్లల్ని బేసిక్ గేమ్స్ ఆడుకొనిస్తున్నామా మనము? మరి ఎలా స్ట్రాంగ్ అవుతారు వాళ్ళు? చాలా కష్టం కదా. మేము చిన్నప్పుడు అంత ధైర్యంగా ఆ చెట్టు ఎక్కి మళ్ళీ మేము దిగగలమా లేదా అన్న నమ్మకం మాకు తెలియదు, మాకు కాన్ఫిడెన్స్ లేదు. బట్ మన విల్ పవర్ అన్నది సేఫ్గా కిందికి దిగేలాగా చేస్తుంది. బట్ సమ్టైమ్స్ వీ ఫాల్ ఆల్సో. మనము సమ్టైమ్స్ కింద పడతాం కూడా. కింద పడ్డ సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. బట్ చెట్టు మీద నుంచి కింద పడ్డప్పుడు తగలలేదు. కానీ మా ఓన్ బ్రదర్కి ఒకసారి ఆడుకుంటూ జస్ట్ అలా ఆడుకుంటూ కింద పడి ఒకసారి చేయి విరిగిందనమాట. అప్పుడు మా నాన్నగారు మా తమ్ముడిని అప్పటికప్పుడు పుత్తూరుకు తీసుకెళ్ళి కట్టించుకొని వచ్చారనమాట. దోస్ ఆర్ ఆల్ వెరీ స్వీట్ మెమొరీస్ విచ్ మేడ్ అవర్ చైల్డ్హుడ్ వెరీ స్ట్రాంగ్ అండ్ ఎమోషనల్ బాండింగ్ ఉండేదన్నమాట అప్పుడు ఫ్రెండ్స్ మధ్యలో. ఏదైనా ఆడుకుంటూ చిన్న చిన్న గొడవలు అయ్యేటివి, చిన్న ఓటములు జరిగేటివి. అగైన్ వీ గెట్ బ్యాక్ టు దట్ సేమ్ బాండింగ్ అనమాట. ఈరోజు ఓడిపోయాం కదా, ఈరోజు ఫ్రెండ్స్ మనతో ఏమంటారు ఆ రైవల్రీ ఉంది కదా అని చెప్పి నెక్స్ట్ డేకి ఆ రైవల్రీని కంటిన్యూ చేసేవాళ్ళం కాదు. అప్పటికప్పుడు సార్ట్అవుట్ అయిపోయేది. ఆ కష్టం నుంచి ఏదో ఒకటి నేర్చుకునేవారము, ఆ ఓటమి నుంచి ఏదో ఒకటి నేర్చుకునేవారము. సో దట్స్ ఎంటైర్లీ డిఫరెంట్ చైల్డ్హుడ్ ఆఫ్ 90s కిడ్స్ అని అనిపిస్తుంది నాకు. ఇవాళ రేపు చెట్లెక్కడం పక్కన పెట్టండి, బేసిక్ పిల్లలతో కలవనివ్వట్లేదు, పిల్లలతో ఆడనివ్వట్లేదు. అప్పుడు పిల్లలకి ఆ బాండింగ్ అనేది ఎక్కడి నుండి వస్తుంది? ఆ తోటి పిల్లలతో వారు ఎలా మెలగాలి, ఒక ఓటమి ఎదుర్కొన్నప్పుడు దాని నుండి తట్టుకొని నిలబడి మనం ఎలా స్ట్రాంగ్గా అవ్వాలి, ఇవన్నీ ఎక్కడి నుండి వస్తాయి? ఇప్పుడు ఓటమి అన్నది ఒకసారి మనం చవి చూస్తేనే కదా దాని తాలూకు కాన్సిక్వెన్సెస్ని మనము ఎలా ఫేస్ చేయాలి అనేది వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటు పడేది. మనము ఎంత సుకుమారంగా పెంచుతున్నామంటే పిల్లల్ని, అమ్మో నా బిడ్డకి ఎక్కడ దెబ్బ తగిలేస్తుందో, అమ్మో నా బిడ్డ ఎక్కడ కింద పడిపోతాడో. కింద పడకపోతే నొప్పి దెబ్బ విలువ ఎలా తెలుస్తుంది పిల్లలకి? సో ఐ ఫీల్ we as 90s kids had entirely different and well defined, well tuned childhood ఏమో అని నాకు అనిపిస్తుంది. దట్స్ మై పర్సనల్ ఒపీనియన్ అనమాట. ఇవాళ రేపు పిల్లలకి ఎక్కడానికి చెట్లు లేవు, చుట్టుపక్కల
ఉన్న చెట్లన్నీ కొట్టేస్తూ పోతున్నాము. సో ఎక్కడానికి చెట్లు లేవు, ఆడడానికి ఆటలకు పిల్లలు కరువైపోయారు. ఐ డోంట్ నో హౌ వాట్ ఆర్ ద మెయిన్ వేస్ దట్ దే కెన్ బికమ్ స్ట్రాంగ్. ఇంకా ఇవాళ రేపు నేను మొత్తుకొని చెప్తూనే ఉన్నాను, సూసైడల్ ప్రివెన్షన్ అవేర్నెస్ తీసుకొని వద్దాము. ఇది ఒక్కరి ఇంట్లో ఒకరి సమస్య కాదు. ఇవాళ సోషల్ మీడియా విచ్చలవిడిగా ప్రతి ఒక్కరి ఇంట్లో సోషల్ మీడియా అన్నది, ఈ సోషల్ మాధ్యమాల ద్వారా న్యూస్ చాలా వైరల్ అయిపోతూ ఉండడం వల్ల ప్రతి ఒక్కరికి ఎక్కడ ఏం జరిగేది తెలుస్తూ ఉంది. కొన్ని రకాలైనటువంటి న్యూస్లు పిల్లల వరకు వెళ్ళకపోవడము ఎంతో బెటర్, ఎంతో శ్రేయస్కరమని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అవి చూసి కూడా చాలామంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బికాస్ దట్ ఈస్ ద మెంటల్ సైకాలజీ, దట్ ఈస్ ద హ్యూమన్ సైకాలజీ. సో ఎవరైనా ఎక్కడైనా ఇలా సూసైడల్స్ కానీ ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు అవి సోషల్ మీడియాలో ఎక్కువ స్ప్రెడ్ చేసి ఎక్కువ వైరల్ చేయడం వల్ల అవి ఇంకొక నలుగురికి వెళ్ళి వారి మెంటల్ కండిషన్ ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా. సో దట్స్ గివింగ్ ద అడ్వర్స్ ఎఫెక్ట్ ఆన్ ద యూత్ అని నాకు అనిపిస్తోంది. ఇంకా ఈ సూసైడల్ ప్రివెన్షన్ అవేర్నెస్ ఇది ఒక్కరి సమస్య కాదు, ఒక్క ఫ్యామిలీ సమస్య కాదు. we as a society are the complete people who have to take the responsibility. ఇవాళ ఎక్కడో ఎవరికో జరిగింది కదా అని మనము వదిలేసేదానికి లేదు. రేపటి రోజున ఎవరికి ఎక్కడ దాని తాలూకు ఇంపాక్ట్ ఉంటుందో ఎవ్వరం చెప్పలేకపోతున్నాము. ఇవాళ రేపు ఎందుకు ఇలాంటి నెగిటివ్ థాట్స్లోకి పిల్లలు కానీ పెద్దలు కానీ వెళ్తున్నారనంటే న్యూట్రల్ ఫ్యామిలీస్ పెరిగిపోయాయి, జాయింట్ ఫ్యామిలీస్ తగ్గిపోయాయి. ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీ ఉందనుకోండి, ఆ ప్రేమ, ఆ అభిమానాలు, ఆ ఆప్యాయతలు చుట్టుపక్కల ఎవరో ఒకరు ఉంటారు. కజిన్స్ ఉంటారు, నానమ్మలు ఉంటారు, తాతయ్యలు ఉంటారు, అమ్మమ్మలు ఉంటారు, పిన్నులు, అత్తలు, బాబాయిలు ఎవరో ఒకరు కనిపెట్టుకొని ఉండేవారు పిల్లల్ని. ఇప్పుడు అలా కనిపెట్టి ఉండడానికి ఎవ్వరూ లేక పిల్లలు లోన్లీగా ఫీల్ అవుతూ ఉన్నారు. అట్లీస్ట్ కిడ్స్ ఇద్దరు ముగ్గురు ఉన్న ఆ కిడ్స్కి అయితే, సిబ్లింగ్స్ ఇద్దరు ముగ్గురు ఉన్న సిబ్లింగ్స్కి అయితే అట్లీస్ట్ దే హ్యావ్ ఏ కంపానియన్ టు ప్లే. ఇవాళ రేపు చాలామంది సిజరిన్స్ కారణంగా, ఇంకా చాలా రకాల హెల్త్ ఇష్యూస్ కారణంగా, ఇంకా ఫినాన్షియల్గా మేము ఒకరికి మాత్రమే మేము అఫోర్డ్ చేయగలము అన్నటువంటి సిచ్యుయేషన్లో ఉన్న పేరెంట్స్ చాలా వరకు సింగిల్ చైల్డ్కి దే ఆర్ ఓకే విత్ సింగిల్ చైల్డ్. అలాంటప్పుడు ఇఫ్ దే ఫైండ్ బెటర్ ఫ్రెండ్స్, బెటర్ సర్కిల్, బెటర్ నెట్వర్క్ టు అకంపెనీ దెమ్, సో దట్ ఈస్ ఫైన్. అలా లేకుండా ఇంటికి మాత్రమే పరిమితం అయిపోయి మదర్ ఫాదర్ ఇద్దరు బిజీ స్కెడ్యూల్లో, వర్క్ స్కెడ్యూల్లో ఉంటే ఆ పిల్లలు చాలా లోన్లీనెస్కి ఫీల్ అవుతారు. ఆ లోన్లీనెస్ వల్ల వారికి ఏం చేయాలో తెలీదు, ఫోన్లు చూస్తారు. ఆ ఫోన్ అడిక్షన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ బిగ్ స్ట్రెస్. ఎవరైతే పిల్లలు ఫోన్ గంటల తరబడి చూస్తూ ఉంటారో మీరు వారిని గమనించండి, దే హ్యావ్ ఎంటైర్లీ డిఫరెంట్ మైండ్ సెట్. సో వారు సోషల్గా, సైకలాజికల్గా చాలా డిఫరెంట్ బిహేవియర్ ఉంటుందన్నమాట. ఇదంతా ఉండకూడదు అనంటే ఇవాళ రేపు న్యూట్రల్ ఫ్యామిలీస్ పెరిగిపోవడం వల్ల ఈ కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆల్ ఆఫ్ సడన్ మనము జాయింట్ ఫ్యామిలీస్లోకి వెళ్ళాలి, జాయింట్ ఫ్యామిలీస్ పెద్ద ఫ్యామిలీ రావాలి, నానమ్మలు తాతయ్యలు మన దగ్గర వచ్చి ఉండాలి అంటే మేబీ దట్స్ ఆల్సో ఈజ్ వెరీ డిఫికల్ట్. బికాజ్ వెన్ వీ హ్యావ్ హ్యాబిచుయేటెడ్ టు వన్ లైఫ్ స్టైల్, మనము ఇలా న్యూట్రల్గా ఉండి ఆల్ ఆఫ్ సడన్ మరీ జాయింట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరి మనతో పాటు కలిసి ఉండాలి అంటే అడ్జస్టింగ్ మెంటాలిటీస్ కూడా లేవు. ఎవరి రూల్స్కి ఎవరు కట్టుబడి ఉంటున్నారు? ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ సెట్ ఆఫ్ రూల్స్ కదా. ఎవరు ఎవరిని శాసించి ఎవరు ఎవరి మాట వినే రోజులలో లేం మనము. సో అందుకే మనం ఈ కాన్సిక్వెన్సెస్ అని ఫేస్ చేయాల్సి వస్తుంది. యూ యాక్సెప్ట్ ఇట్ ఆర్ నాట్, యా దట్ ఈస్ ద ఫ్యాక్ట్. సో ఒక మనిషికి ఏదైనా ఒక శారీరక వ్యాయామము, ఎక్సర్సైజెస్ ఇవన్నీ మన రొటీన్లో భాగం చేసుకోవడం వల్ల మనకి ఆ ఫిజికల్ స్టామినా, ఫిజికల్ స్ట్రెంగ్త్, ఎమోషనల్ స్ట్రెంగ్త్ దే బోత్ బిల్డ్ టుగెదర్. అవి రెండు సమపాలల్లో మనకి అవి మన బ్రెయిన్ వాటి తాలూకు రిజల్ట్ అనేది మనకి ఆ ఇంపాక్ట్ అనేది మనకి ఉంటుందన్నమాట. పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. యా, సో దిస్ ఈజ్ ఆల్ ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ టుడే.
ఇలా ఫిజికల్ హెల్త్ గురించి అండ్ మెంటల్ హెల్త్ గురించి. ఇంకా చాలామంది ఈ లూజింగ్ వెయిట్ ఇది చాలా పనిష్మెంట్ లాగా ఫీల్ అవుతూ ఉంటారనమాట. ఎక్సర్సైజెస్ చేయాలంటే పనిష్మెంట్ లాగా ఫీల్ అవుతారు. ఎక్సర్సైజెస్ చేయడము ఈజ్ నాట్ ఎ పనిష్మెంట్. ఇంకా మనము వెయిట్ లూజ్ అవ్వాలి అని అనడము ఇట్స్ నాట్ ఎ పనిష్మెంట్ కదా. ఇంకొకటి ఇప్పుడు చాలామంది ఎక్స్టర్నల్ బ్యూటీకి, ఎక్స్టర్నల్ లుక్ అండ్ ఫీల్కి చాలా ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారనమాట. నేను వెన్ ఐఎమ్ సేయింగ్ ఐఎమ్ నియరింగ్ 40, నేను 40కి దగ్గర పడుతూ ఉన్నానని చెప్పినప్పుడు నాకు బయటికి చూడడానికి నేను ఎలా కనపడుతున్నాను అనే దానికంటే రేపటి రోజున నేను వయసు పెరిగే కొద్దీ 50 సంవత్సరాలలో 60 సంవత్సరాలలో నేను చూడ్డానికి ఎలా కనిపెడుతున్నాను అనే కంటే కూడా ఎక్స్రేస్లో ఎలా కనిపిస్తున్నాను, స్కానింగ్స్లో ఎలా ఉంది నా లుక్ అండ్ ఫీల్, ఇంకా ఎలాంటి బ్లడ్ టెస్ట్లలో వీటిలో ఎలా ఉంది నా గుడ్ ఫీల్. సో దానికి టార్గెట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను నేను ఇప్పుడు ఎక్స్టర్నల్గా బయటికి ఎలా కనిపిస్తున్నాను, నేను చూడ్డానికి ఎలా ఉన్నాను, ఇదంతా నాకు ఎప్పుడో ఐ గేవ్ ఇట్ అప్ అనమాట. సో మై ఓన్లీ ఫోకస్ నౌ ఈజ్ ఆన్ టు లుక్ గుడ్ ఇన్ ద ఎక్స్రేస్, ఇన్ ద స్కానింగ్ రిపోర్ట్స్ అండ్ ఇన్ ద బ్లడ్ రిపోర్ట్. బ్లడ్ రిపోర్ట్లో ఎలాంటి డెఫిషియన్సీస్ లేకుండా ఉండడము ఈజ్ ద మేజర్ ఫీల్ గుడ్ ఇదనమాట కదా. సో ప్రతి ఒక్కరూ కూడా అలాంటి చేంజెస్ని టార్గెట్ చేసుకోండి. బయటికి మనం ఎలా కనిపిస్తున్నాము అన్నదానికి చూసుకున్నామంటే రేపటి రోజున మన ఎక్స్రేస్లో, మన స్కానింగ్ రిపోర్ట్స్లో, మన బ్లడ్ రిపోర్ట్స్లో బాగా కనపడతామో లేదో దాట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇంకా నేను ఇవాళ నాకు చేసే 3 ఉత్సాహం 2 లేవని చెప్పాను కదా. బట్ సమ్హౌ మీరు చూసారా, జస్ట్ 2 days ఆఫ్ నా రొటీన్ నుంచి డీవియేషన్ వల్ల ఐ అగైన్ గాట్ లిటిల్ బిట్ ఆఫ్ స్టమక్. బికాజ్ ఆ స్టమక్ నాకు ఎందుకు వస్తుందంటే, నేను ఎప్పుడైతే నాకు స్లీప్ డిస్టర్బెన్సెస్ అవుతాయో దాట్ ఇమ్మీడియట్లీ రిఫ్లెక్ట్ ఆన్ మై గట్ అనమాట. సో నాకు ఇమ్మీడియట్గా నా డైజెస్టివ్ సిస్టమ్ మీద, నా గట్ హెల్త్ మీద ఆ స్లీప్ తాలూకు ఆ నెగిటివ్ ఇంపాక్ట్ అన్నది నాకు వెంటనే కనిపిస్తుంది. సో దట్ ఈస్ ద రీజన్ ఐ డోంట్ డీవియేట్ ఫ్రమ్ మై వర్కౌట్స్. నేను నా వర్కౌట్స్ నుంచి ఎక్కువ డీవియేషన్ లేకోకుండా నేను డైలీ ఉండేలాగా, డైలీ చేసుకునేలాగా ప్లాన్ చేసుకుంటూ ఉంటానన్నమాట. సో మ్యారేజ్కి వెళ్తే అక్కడ ఇంట్లో రెడీ చేసి వెళ్తాము, అక్కడ ఒకటే చోట కూర్చుంటాము. ఇంకా చాలా వరకు ఫుడ్ విషయం చెప్పాలి అని అంటే, నేను చాలా వరకు నాకు ఇష్టమైన స్వీట్స్ కానీ, నాకు ఇష్టమైన ఫుడ్ 4 వరకు తీసుకెళ్ళకుండా జస్ట్ కంటి చూపు వరకే స్టాప్ చేశాను. అయినా కూడా నాకు లిటిల్ బిట్ ఆఫ్ పొట్ట వచ్చింది చూసారా, జస్ట్ 2 days వర్కౌట్స్ చేయకపోవడం వల్ల. అదనమాట. అందుకే రోజు చచ్చినట్టు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఈ వర్కౌట్స్ చేసుకోవాల్సిందే. ఏం చేస్తాం చెప్పండి, వయసు పెరిగిపోతూ ఉంది. రేపటి రోజున ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు అని అంటే ఇవాళ మనము ఖచ్చితంగా ఈ వర్కౌట్ రొటీన్ అన్నది ఫాలో అవ్వాల్సిందే, తప్పదు. ఇంకా మా చిన్న పాపకి స్కూల్లో ఒక రీడింగ్ లాంటి, అంటే జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ ఒకటి అడిగారంట. వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ జిరాఫ్స్ టంగ్ అని చెప్పి. అంటే జిరాఫ్ ఇస్ టంగ్ ఏ కలర్లో ఉంటుంది అని చెప్పి, జిరాఫీ నాలుక ఏ కలర్లో ఉంటుందని చెప్పి క్వశ్చన్ అంట. ఎవరికైనా ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే జస్ట్ కామెంట్ చేయండి. ఇంకా మ్యారేజెస్లో ఇవాళ రేపు ఎంత ఎక్స్పెన్సివ్ థింగ్ అనేది, ఓ మై గాడ్, వాళ్ళు అంత గొప్పగా మ్యారేజ్ చేశారు, వీళ్ళు ఇంత గొప్పగా మ్యారేజ్ చేశారు, రేపటి రోజున మన పిల్లలకి మనం ఎంత గొప్పగా మ్యారేజెస్ చేయాలో అన్న ఈ పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం లాంటి కాన్సెప్ట్స్ చాలా పెరిగిపోతూ ఉన్నాయేమో అని అనిపిస్తుంది. నా వరకు నేను లైక్ మ్యారేజెస్ నా కంట్రోల్లోకి ఇస్తే పెళ్ళి కొడుకు, పెళ్ళి కూతురు, పెళ్ళి కొడుకు వారు అతి దగ్గర బంధువులైనటువంటి ఒక 20 to 30 మెంబర్స్,
పెళ్లి కూతురు బంధువులు, అతి దగ్గర బంధువులైనటువంటి ఒక 20 to 30 మెంబర్స్ మోర్ దాన్ ఎనఫ్ కదా అని అనిపిస్తుంది. బికాస్ ఈ 20 to 30 పీపుల్ కంటే ఎక్కువ ఎవరు మన లైఫ్లో ది బెస్ట్ కేర్ టేకర్స్ లాగా ఉండరు. కొంతమంది కొన్ని ఫంక్షన్స్ అటెండ్ అవుతూ ఉంటారనమాట. వారు పుట్టి పెరిగినప్పటి నుండి ఎప్పుడూ ఎవ్వరికి తెలిసే ఉండదు ఆ బ్రైడ్ కానీ బ్రైడ్ గ్రూమ్ కానీ. బట్ ఎక్కడి నుండి వస్తారో, ఎక్కడి నుండి వచ్చేస్తారో మ్యారేజ్ టైంకి. బ్రైడ్ కానీ బ్రైడ్ గ్రూమ్ కానీ అంటే పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడు వీరి తల్లిదండ్రులకు ఎంత స్ట్రెస్ ఉంటుందో తెలుసా. ఎస్పెషలీ పెళ్లి కూతురుకు తండ్రి ఎంత సంపాదించినా ఆ పెళ్లి ఖర్చులతో పోల్చి చూస్తే వారి జీవితం అంతా ఓన్లీ ఆ పెళ్లి జరిపించడం, ఆ తంతు ముగించడము అన్నటువంటి ఖర్చులు భరించడానికి సంపాదించినట్టుగానే అయిపోతుందన్నమాట. నాకు ఎందుకు ఎంత వేస్ట్ ఆఫ్ ఫుడ్ ఉంటుంది, ఎంత అన్నెసెసరీ టాక్ ఉంటుంది. మీరు ఎంతన్నా మంచి ఫుడ్ పెట్టండి, మీరు ఎంతన్నా బాగా ఎంత గ్రాండ్గా అయినా మ్యారేజ్ చేయండి, ఎండ్ ఆఫ్ ద డే కొంతమంది వారి స్తోమతను గురించి మాట్లాడతారు. కొంతమంది మీరు ఎంతన్నా మంచి ఫుడ్ పెట్టండి, దాని తాలూకు వంకలు వెతుకుతారు. కొంతమంది పెళ్లి కూతురు ఫిజికల్ ఫీచర్స్ గురించి మాట్లాడతారు. కొంతమంది పెళ్లి కొడుకు ఫిజికల్ ఫీచర్స్ గురించి మాట్లాడతారు. దేర్ విల్ బీ వన్ ఆర్ ద అదర్ నెగటివ్ టాక్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హౌ మచ్ ఎక్స్పెన్సెస్ నువ్వు ఖర్చు పెట్టినా కూడా. సో ఎంతన్నా ఖర్చు పెట్టండి, మనము ప్రతి ఒక్కరి నోట్లో గుడ్ టాక్, గుడ్ పబ్లిసిటీ అన్నది వచ్చేలాగా అయితే మనం చెయ్యలేము. సో ఇది జగమెరిగిన సత్యము. బట్ స్టిల్ ఇంత ఎక్స్పెన్సివ్గా మ్యారేజ్ అన్నది, ఒక వివాహ వ్యవస్థ అన్నది ఎప్పుడు మారిపోయిందో, ఎలా మారిపోయిందో అస్సలు తెలియకుండానే ఉంది. ఇంత చేసి ఆడపిల్ల జీవితము ఎంత డబ్బు ఖర్చు పెడితే అంత సుఖంగా ఉంటుంది అంటే అది కూడా అవాస్తవమే. మనం ఇచ్చే కట్న కానుకలతో, మనం పెట్టే డబ్బుతో, మనం పెట్టే బట్టల్లో, మనం కొనిచ్చే బంగారంతో ఆడపిల్ల జీవితము సుఖంగా సంతోషంగా ఉండాలి అని ఆడపిల్ల తల్లిదండ్రులు కోరుకోవడం వరకే అది పరిమితం అవుతోంది. మెట్టినింటి అడుగు పెట్టిన తర్వాత ఆడపిల్ల ఎంత సంతోషంగా ఉంది అన్నది ఒక్క ఆడపిల్లకి, ఆ పరమేశ్వరుడికి మాత్రమే తెలుస్తుంది. ఎందుకంటే తను మెట్టినింటి అడుగు పెట్టిన తర్వాత ఒక్కసారి తన భర్త వేలు పట్టుకొని అత్తగారింటికి వెళ్ళిన తర్వాత తనకొచ్చే చిన్న చితక కష్టాలని తల్లిదండ్రులకి, అమ్మ నాన్నకి, తోడబుట్టిన వాళ్ళకి చెప్పుకోవాలన్నా కూడా చాలా ఆలోచిస్తుంది. ఎందుకంటే తన బాధపడుతూ ఉందంటే తన తల్లిదండ్రులు, తన తోడబుట్టిన వారు సంతోషంగా ఉండలేరు కదా. సో ఎంత బాధనైనా సరే తన పంటి బిగువున భరిస్తూ పోతుందన్నమాట. ఇలా భరిస్తూ కొన్ని సంవత్సరాలు గడిచిన ఆడవారు మహారాణులు ఎంతమందో ఉండే ఉంటారు. సో మనం పెట్టే ఖర్చులో లేదన్నమాట ఆడపిల్ల సంతోషము. ఇప్పుడు పెద్దవాళ్ళు ఒకటి చెప్తారనమాట, ఆడపిల్లని ఇచ్చిన చోట తను సంతోషంగా ఉంటే తర్వాత తల్లిదండ్రులు, తోడబుట్టిన వారు ఎర్రగడ్డ కారం నలుచుకొని తిన్నా కూడా ఎవ్వరు అడిగేవారు ఉండరు అని పెద్దవాళ్ళు ఒక సామెత చెప్తారనమాట. మా అమ్మ ఎప్పుడు అంటూ ఉండేది ఇది. సో నాకు అది గుర్తొచ్చి చెప్తూ ఉన్నాను. సో అబ్బాయి గుణగణాలని చూసి ఇవాళ రేపు అమ్మాయిని అబ్బాయి చేతిలో పెట్టాలి, కానీ అబ్బాయి తండ్రి సంపాదన, వారి ఆస్తిపాస్తులు, వారి హోదా, వారి సోషల్ స్టేటస్ ఇవి చూసి మనము ఆడపిల్ల సంతోషంగా ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్న వారు చాలామందే మోసపోతూ ఉన్నారనమాట. సో అబ్బాయి గుణగణాల గురించి 1కి 10 సార్లు విచారించుకున్నా తప్పు లేదు. ఎందుకంటే మన
మన జీవితాన్ని అంటే మన బంగారంతో సమానంగా పెంచుకున్నటువంటి ఆడపిల్లని, మన ఇంటి మహాలక్ష్మిని అబ్బాయి చేతిలో పెడుతున్నాము. అబ్బాయి అర్హుడా కాదా అని చెక్ చేయాలి తప్పితే, అబ్బాయి తండ్రి ఎంత సంపాదించాడు, వారి ఆస్తిపాస్తులు లెక్క పెట్టడము ఇదంతా కరెక్ట్ కాదు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అబ్బాయి తండ్రి సంపాదించాడు, ఆ సంపాదన అది అబ్బాయి స్వతహాగా సంపాదించింది కాదు. సో ప్లీజ్ క్రాస్ చెక్ బిఫోర్ యూ పుట్ యువర్ సోల్. మీ అమ్మాయిని, మీ ఆడబిడ్డని ఒకరి చేతిలో పెట్టే ముందు 1కి 100 సార్లు ఆలోచించుకొని, ఎంక్వైరీ చేసుకొని వివాహాలన్నవి జరిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. సో ఇక్కడ నేను నా ఎక్సర్సైజెస్ అన్నీ చేసుకుంటూ నేను నా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ దగ్గరికి వచ్చాను. ఇవాళ ఎంత పెద్ద వర్షం పడిందో కదా, అందరూ హ్యాపీగా ఇళ్ళల్లోనే ఉండి జాగ్రత్తగా ఉండండి. వర్షంలో తడిచి జలుబులు, జ్వరాలు, దగ్గులు ఇవన్నీ తెచ్చుకోవద్దండి. ఎస్పెషలీ కిడ్స్ జాగ్రత్త. ఐఎమ్ ఆల్మోస్ట్ డన్. ఐఎమ్ సైనింగ్ ఆఫ్ ఫర్ ద డే. సబ్స్క్రైబర్స్ 1, 2 అలా పెరుగుతూ ఉన్నారు. సో నేను గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేయలేకున్నాను. ఎందుకంటే ఆల్రెడీ డైలీ నా వీడియో చూస్తున్న వారికి అది కొంచెం బోరింగ్గా అనిపిస్తుంది. సర్వేజన సుఖినో భవంతు.